నీ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి బైబిల్ తరగతి కూడా వచ్చిన సోదరులకు సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మనం చదువుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుతాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చురి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 24వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏముందండి? యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, అంటే దేవాలయంలోనికి వెళ్ళాడు, దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింపవచ్చిరి. అంటే ఏం చూపించారు యేసు ప్రభు వారికి? ప్రభు శిష్యులు ఎవరు తెలుసు కదా మనకి. ఎంతమంది ఉన్నారు ప్రభు శిష్యులు? 12 మంది ఉన్నారు. అప్పుడు ఈ 12 మంది ఎవరితో ఉన్నారు? యేసు ప్రభుతో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభు వారి దేవాలయంలో నుంచి బయటకు రావడంతో యేసు ప్రభు వారికి దేవాలయము లేక దేవాలయము యొక్క ఆ కట్టడానికి వినియోగించినటువంటి ఆ స్టోన్స్ అయితేనేమి, లేకపోతే ఆ ఫర్నిచర్ అయితేనేమి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా టూరిజానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఏమంటారు, వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఇది జరిగిందని, ఆ స్టోన్స్ గురించి ఆ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఏమంటారు అశోక్ వాళ్ళని? గైడ్స్ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆ దేవాలయము కట్టబడిన విధానం అయితే అవ్వచ్చు, ఆ స్టోన్స్ అయితే అవ్వచ్చు, వాటి గురించి శిష్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పుడు జనరల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకో, ఇదిగో గోల్కొండ ఎలా నిర్మించబడింది, స్టోన్స్ ఎలాగ వచ్చినాయి, అప్పుడు ఇది ఇక్కడ రాజు ఉండేవాడు, లేకపోతే ఇక్కడ యుద్ధ విమానాలు ఉండేవి, లేకపోతే ఇక్కడ రాకెట్స్ ఉండే అని వారు చెప్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవునా అంత గొప్ప విషయం, అంత గొప్పదా, అమ్మో అనుకుంటాం కదా. కానీ యేసు ప్రభువు ఏమన్నాడు ఇక్కడ? అద్భుతమైనటువంటి సమాధానం. అది షాక్ అయిపోయే సమాధానం. స్టన్ అయిపోయారు, ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఊహకు అందనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు యేసు ప్రభువు వారు. ఏమన్నాడు అక్కడ? మీరు చూచుచున్నారు కదా, మీరు చూచుచున్నవి అంటే మీరు ఏవైతే గొప్పవి, ఉన్నతమైనవి, చాలా కష్టపడి చేశారు, అద్భుతంగా చేశారు అని మీరు ఏవైతే నాకు చెప్తున్నారో వాటిని మీరు చూస్తున్నారు కదా. రాతి మీద రాయి ఒకటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవాలయం పడద్రోయబడిద్ది అన్న విషయం కాదు, దేవాలయం పడిపోయిద్ది అన్న విషయం కాదు. ఏ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ? ఏ విషయాన్ని చెప్తున్నాడు? రాతి మీద రాయి కూడా నిలబడడానికి అవకాశం లేకుండా పడిపోద్దట. అది ఇప్పుడు ఒక బిల్డింగ్ని పడగొట్టారు, రాయి మీద రాయి పడకుండా ఉంటుందండి? ఒక రాయి మీద ఒకటి పడకుండా బిల్డింగ్ మొత్తం కూలిపోద్దా? అంత ఈజీగా కూలిపోదు. ఏదో ఒక రాయి మీద ఏదో ఒక రాయి నిలబడుతుంది కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? రాతి మీద రాయి ఒకటైనను, ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇది గొప్పది, ఇది ఉన్నతమైంది, ఆ రోజు ఇదిగో సొలొమోను ఇలా తీసుకొచ్చాడు, లేకపోతే దావీదు ఇలా సమకూర్చాడు, ఇదిగో ఇంత బంగారము, లేకపోతే ఇంతమంది పనివాళ్ళు ఇంత గొప్పగా కట్టారు, ఈ రాళ్ళు ఇంతమంది కలిసి మోశారు అని చెప్పుకొని వాళ్ళు ఎంతో గొప్పగా వారు వివరించుకుంటూ వస్తే యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? రాయి మీద రాయి ఒకటైనను నిలవదు. ఏం చేయబడుతుందట? అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను వారితో అనెను. కాబట్టి
1-2 వచనాల్లో ఏ విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. శిష్యులు దేవాలయమును గూర్చి యేసు ప్రభు వారికి చెప్పుట, వివరించుట. 3వ వచనాన్ని చూస్తే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమనగా. 3వ వచనంలో ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడు? శిష్యులు యేసు ప్రభు వారిని అడిగిన ప్రశ్నలు. ఏమేం ప్రశ్నలు అడిగారు? నంబర్ 1, ఇవి ఎప్పుడు జరుగును? యేసుక్రీస్తు వారు రాయి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడద్రోయబడుతుంది, కొలద్రోయబడుతుంది, నశించిపోతుంది అని చెప్పిన తర్వాత స్టన్ అయిపోయారు. వీళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి అసలు ఇలాగనేసాడు అంటే ఇంకేం మాట్లాడలేకపోయారు. సైలెంట్ అయిపోయి బిగబట్టుకుని ఉన్నారు. ఈ ప్రభు మరి ఈ మాట అన్నాడు కదా, ఇది ఎప్పుడు జరిగిద్ది? ఎలా జరిగిద్ది? అసలు ఎందుకు జరిగిద్ది? అసలు ఎందుకు యేసుప్రభు వారు ఇలా మాట్లాడేశాడు? అద్భుతంగా కట్టబడిన దేవాలయం పడిపోయింది అంటున్నాడు కదా, అసలు ఇది ఎందుకు యేసుప్రభు వారు ఇలా మాట్లాడాడు అని బిగబట్టుకొని ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, అంటే ప్రశాంతంగా అడగడానికి వచ్చారు. ఎప్పుడెప్పుడు అడుగుదామా అని. అంటే జనరల్గా మనకు కూడా ఏదైనా ఒక సమస్య అనిపించినప్పుడు అది అప్పటికప్పుడు అడిగి తేల్చుకునేది కానప్పుడు, 10 మందిలో అడిగేది కానప్పుడు, ప్రశాంతంగా సమాధానాన్ని తెలుసుకునేది అయినప్పుడు మనం దాన్ని ఎప్పుడు అడుగుదామా? ఆ సహోదరుడితో ఎప్పుడు మాట్లాడదామా? లేకపోతే డాడీతో ఎప్పుడు మాట్లాడదామా? మమ్మీతో ఎప్పుడు మాట్లాడదామా? లేకపోతే అక్కతోటి ఎప్పుడు మాట్లాడదామా? లేకపోతే తమ్ముడితో ఎప్పుడు మాట్లాడదామా అని ఆ సమస్యను తెలుసుకోవడానికి ఆ మాట అలా అన్నాడు కదా, అలా ఎందుకు అన్నాడు అని తెలుసుకోవడానికి మనం తగిన సమయం కోసం ఎదురు చూస్తాం. యేసు ప్రభు వారితో వీళ్ళు కూడా మాట్లాడడానికి తగిన సమయం కోసం ఎదురు చూశారని. అప్పుడు ఒలీవ కొండకెళ్ళి యేసు ప్రభు వారు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏకాంతముగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఏమేమి ప్రశ్నలు వేశారో చూడండి. నంబర్ 1, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి అంటే ఏంటి అమ్మా? ఇవి ఎప్పుడు జరుగును అన్నాడు అంటే ఏంటి? అవి దేవాలయం గురించి వీళ్ళు చెప్పినప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు కదా, రాతి మీద రాయి ఒకటైనా నిలువకుండా పడద్రోయబడుతుంది. ఏమన్నాడు? పడద్రోయబడును అన్నాడు. మరి ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే యేసుప్రభు వారు చెప్పాడు అవి జరుగుతాయి, కానీ ఎప్పుడు జరుగుతాయి? అది ఒక ప్రశ్న వేశారు. మరొక ప్రశ్న వేశారు. అదేంటి అంటే, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి? ఇంకొక 2 ప్రశ్నలు వేశారు. ఒకటి, నీ రాకడకు
సూచనలేవి? ఇంకొక ప్రశ్న ఏంటమ్మా? యుగ సమాప్తికి సూచనలేవి? మూడు ప్రశ్నలు వేశారు. ఇవి అన్నప్పుడేమో ప్రభు చెప్పినటువంటి మాట ఎప్పుడు నెరవేర్చబడుతుంది అన్న విషయాన్ని తెలియచేశాడు. నీ రాకడకు సూచనలేవి అన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను వాళ్ళు విశ్వసిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు రెండో రాకడ ఉంది, అది రెండోసారి వస్తాడు. బహుశా ఒకవేళ అప్పుడేమన్నా జరిగేదాని గురించి చెప్పుంటాడా, లేకపోతే అసలు ఆయన రాకడ వస్తుంది అని అంటే ఆ రాకడకు ముందు ఏం జరుగుతుంది, సూచనలు ఏమున్నాయి, ఆ విషయాన్ని అడిగారు అన్నమాట. రెండో విషయం అంటే ఈ రెండు మూడు ప్రశ్నలు రెండింటిని కూడా ఒక విధంగా చెప్పాలంటే కలిపే మాట్లాడారు. యుగ సమాప్తి అన్నాడు అంటే రాకడ గురించి మాట్లాడారు. అలాగే యుగ సమాప్తి అంటే అంతమైపోవడం, ఇక ఈ ప్రపంచం అనేది ఇకన ఉండదు, ఈ యుగము అంతమైపోవడం, ఈ పంచభూతాలు అంతమైపోవడం, అసలు ఈ ప్రపంచం ఇక ఉండదన్నమాట. యుగ సమాప్తి అంటే ఒకరోజు ఏమవుతుందని నమ్ముతున్నారు వాళ్ళు, ఈ ప్రపంచం నశించిపోతుంది, ఈ భూమి ఆకాశాలు ఉండవు, ఈ లోకమే ఉండదు, అసలు ఈ శరీర సంబంధమైనటువంటివి ఏవి ఉండవు, ఈ ఆస్తిపాస్తులు ఉండవు, అసలు ఈ ప్రపంచం ఉండదు. జనరల్గా చాలామంది ఇదే నమ్ముతారు కదా, అందరూ ఏదో ఒక రోజు ఈ లోకం ఉండదు, ఈ ప్రపంచం ఉండదు అని చాలామంది నమ్ముతారు. ఓకే, శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడిగారంటే ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగారు. అంటే మూడు అడిగారు కానీ వాస్తవానికి ఇది ఒకటి, ఈ రెండు ఒకటే. క్రీస్తు రాకడ, యుగ సమాప్తి ఒకే విధంగా ఉంటుంది కదా. యేసు ప్రభు రాకడికి ఏం జరుగుతుందో యుగ సమాప్తికి కూడా అదే జరుగుతుంది. మూడు ప్రశ్నలు వాళ్ళు వేశారు. ఈ మూడు ప్రశ్నలకి యేసుక్రీస్తు ప్రభువారు రెండుగా ఉన్న మూడిటికి సమాధానాన్ని యేసు ప్రభువారు తెలియచేశాడు. 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. 4వ వచనంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎలా మోసం చేసే అవకాశం ఉంది? లోకంలో ప్రజలు శిష్యులను కానీ ప్రజలను కానీ విశ్వాసులను కానీ ఎలా మోసపరిచే అవకాశం ఉంది? ఒకవేళ అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తే ఏం చెప్పి మోసం చేస్తారు, ఎలా మోసం చేస్తారు? ఒకవేళ లోకస్తులు మోసం చేస్తే ఏం చెప్పి మోసం చేస్తారు, ఎలా మోసం చేస్తారు? ఒకవేళ అబద్ధ ప్రవక్తలు కానీ మోసం చేస్తే ఎలా మోసం చేస్తారు? అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువు రాకడ లేదు అని బోధిస్తున్నారు కదా. బోధిస్తున్నారా? బోధించడం లేదా? బోధిస్తున్నారు.
యేసుప్రభు వారు రాకడ లేదు అంటున్నారు చాలామంది. యేసుప్రభు వారు రాకడ లేదు, మనం ఇంతే ఉంటాం, ఇలాగే చనిపోతాం, ఇలాగే ఒకసారి ఇక అక్కడ తీర్పు ఉండదు, ఏముండదు, దేవుడు వస్తే దేవుడితో కలిసిపోతాం, ఇంకా మనకి ఎలాంటి ఇది ఉండదు అని చెప్పేసి చాలామంది బాగు చేస్తున్నారు. యేసుప్రభు వారు రాకడ లేదు అని చెప్పిన వ్యక్తి మోసం చేస్తున్నాడా, మనకి మేలు చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే దేవుని సంకల్పం లేదు, ఏమి లేదు, దేవునికి ఏమి సంకల్పం ఉంది, దేవుడు లేడు, ఏమి సంకల్పం లేదు, ఒక ప్రకృతి ఉంది, భూమి ఆకాశాలు అలా వచ్చేసినాయి, ఆ ప్రకృతిలో మనం ఉన్నాం, ఆ ప్రకృతి ధర్మాన్ని బట్టి మనం గాలి నీరు అన్నీ పీల్చుకుంటున్నాం, దేవుని సంకల్పం లేదు, ఏమి లేదు, మనం ఇలా బ్రతికేయడమే, బ్రతికి చనిపోవడమే, ఆ తర్వాత ఏం లేదు అని చెప్పేసి లోకస్తులు మాట్లాడతారా లేరమ్మా? అనలేదా? మీతో ఎప్పుడు ఎవరైనా దేవుని గురించి మాట్లాడినప్పుడు కానీ బాగా జ్ఞానం కలిగి బాగా చదువుకొని పల్లెటూరులో కొంతమంది మంచి నాలెడ్జ్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వితర్కంగా వాదిస్తూ ఉంటారు, వితర్కంగా మాట్లాడుతుంటారు. అసలు దేవుడు లేడేమి పోండండి, దేవుడు ఆడున్నాడు, మాకు చూపిస్తారా దేవుడు ఉంటే, ఏం మాట్లాడతారు? లేదండి, దేవునికి ఒక సంకల్పం ఉంది, అందుకే మనం అసలు సార్ దేవుడే లేడంటే సంకల్పం అంటారు ఏంటండి? లోకస్తులు కూడా ఏం చేసే అవకాశం ఉంది? మన విశ్వాసాన్ని పాడు చేసే అవకాశం ఉంది, మన ఆలోచనలను పాడు చేసే అవకాశం ఉంది, మన నిరీక్షణను పాడు చేసే అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అంటే అసలు ఆయన తిరిగి లేగవలేదు, ఆయన పునరుద్ధరణ అవ్వలేదు, అసలు ఆయన చనిపోలేదు, అసలు ఆయన లేడు, అసలు యేసుక్రీస్తు వారే లేడు అంటారు. కొంతమంది ఏమంటారట? యేసు ప్రభువారే చెప్పాడు. ఏమంటారట కొంతమంది? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఎలా మోసం చేస్తారట? నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తారట. చాలామంది కొంతమంది రకరకాల మరి ప్రయత్నాల్లో నేను క్రీస్తునని లోకంలో చాలామంది యేసు ప్రభువు వారు చెప్పిన కొన్ని మాటలు చెప్పి నేనే క్రీస్తునని కొంతమంది ఏం చేస్తారట? మనుషుల్ని, విశ్వాసుల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయట. కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ నేనే క్రీస్తునని చెప్పిన వాళ్ళు బాగా పాపులారిటీ అయినటువంటి వాళ్ళు, బాగా యూనివర్సల్గా పాపులారిటీ అయినటువంటి కొంతమంది నేను క్రీస్తుని అని క్రీస్తులాగా ఏదేదో చేస్తాను అని చెప్పేసి మొన్న ఒకసారి ఇటీవల అనుకుంటాను ఏ ఊరిలో దేవుడమ్మ అని ఒక ఆమె వచ్చింది. దేవుడమ్మ తునిలో ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఇదిగో యేసు ప్రభులాగా అది చేస్తాను ఇట్లాగా. అంటే జనరల్ చాలామంది అండి. కల్కి అని ఒక ఆయన దేవుడు అనే అంటే నేనే యేసుక్రీస్తుని అని అలాగ వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ప్రకటించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే నేనే క్రీస్తును అని చెప్పి పలువురు మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు. అంటే క్రీస్తు బోధను కాకుండా చెప్పి మోసం చేసే అవకాశం ఉంది. మోసం చేయడం విషయంలో బైబిల్లో చాలా సందర్భాల్లో ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33లో అనుకుంటాను, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరొక చోట చూస్తే 6వ అధ్యాయం 9వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్గా చదవండి, మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ముగించేసుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసుకారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ స్థితిలో ఉన్న, ఈ పరిస్థితుల్లో ఉన్న
దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంది అని ఈరోజు వాక్యాన్ని బోధించే వాళ్ళే, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళే సమర్థించుకునే అవకాశం ఉందా లేదా? లేదమ్మా. అబద్ధం ఆడినా పర్లేదు పరలోకం వెళ్తాం, దోచుకున్నా పర్లేదు పరలోకం వెళ్తాం, వ్యభిచరించినా పర్లేదు పరలోకం వెళ్తాం, దేవుణ్ణి పక్కన పెట్టి ఏదేదో చేసినా సరే పర్లేదు పరలోకం వెళ్తాం, జారత్వం చేసినా పరలోకానికి వెళ్ళొచ్చు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమమయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా, దేవుడు ఏం చేస్తాడట, కరుణిస్తాడు, క్షమిస్తాడు కదా అనే అవకాశం ఉందా లేదమ్మా? దేవుడు ప్రేమమయుడు, దేవుడు క్షమించేవాడు కాబట్టి దేవుడు ఏదో ఒక విధంగా పరలోకానికి తీసుకెళ్తాడులే జారత్వం చేసినా కూడా. చాలామంది మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఏమన్నాడంటే మోసపోకుడి, వీళ్ళు 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 పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము లేదు, మోసపోవద్దు. చాలా విషయాలు చెప్పాడు ఆ విధంగా. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, తీతు పత్రిక, తిమోతి పత్రికలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. సరే, అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నాడంటే ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. కొన్ని మాటల ద్వారా మనల్ని మోసం చేయొచ్చు, కొన్ని ఆశ చూపి మోసం చేయొచ్చు, డబ్బు చూపి మోసం చేయొచ్చు, బంగారం చూపి మోసం చేయొచ్చు, ఏ విధంగానైనా సరే మోసం చేయొచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు? మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ముఖ్యంగా మనం భౌతిక విషయాల్లో మోసపోయినా నష్టాన్ని పూడ్చుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మోసపోతే ఆ నష్టాన్ని ఎన్నటికీ పూడ్చుకోలేము, ఆత్మ సంబంధంగా మనం జీవిస్తూ దేవుని జీవం విషయంలో, దేవుని సంకల్పం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో ఈరోజు చాలామంది ఆయన రాజ్యం రాలేదు, ఆయన రాజ్యం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకా అని చెప్పేసి మోసం చేస్తున్నారు. ఆయన రాజ్యం వచ్చేసింది, మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాం, ఆయన రాజ్యంలో బ్రతుకుతున్నాం, ఆయన రాజ్య సభ్యులుగా జీవిస్తున్నాం, ఆయన రాజ్యంలోనే మనం దేవుని లక్షణాలను మనం సంపాదించుకుంటున్నాం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఆయన రాజ్యం రాలేదు అని చెప్పేసి పరలోక ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసుల్ని మోసం చేస్తున్నారు, వచ్చిన రాజ్యాన్ని రాలేదు అని మోసం చేస్తున్నారు. ఇట్లాగా ఏ విషయాల్లో కూడా మనము శిష్యులతో ప్రభు చెప్పిన మాటను బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే మనము కూడా వాక్యాన్ని, లేఖనాలను పరిశీలన చేసి అందులో ఏముందో తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అబద్ధ బోధల విషయంలో మనం మోసపోకూడదన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇంకా అక్కడ కొన్ని సూచనలు చెప్పాడు. ఏమన్నాడు అని అంటే 6వ వచనంలో అన్నాడు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకున్నాడు, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. దేని గురించి మాట్లాడాడు? ఏ సూచనల గురించి మాట్లాడాడు ఇప్పటి వరకు? అంతము వెంటనే రాదు అన్నాడంటే ఏ సూచనల గురించి మాట్లాడాడు? యుగ సమాప్తి గురించి మాట్లాడాడు, అంతం గురించి మాట్లాడాడు, క్లోజింగ్ అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా అంతమైపోయేటువంటి దానికి సంబంధించిన సూచనల గురించి మాట్లాడాడు. అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. అంటే ఎలాంటి పరిస్థితుల్ని చూడబోతున్నారు అన్న విషయాన్ని చెప్పాడంటే యుద్ధాలు జరుగుతాయి, జనాల మీదకి జనాలు లేస్తారు, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. భూకంపం అన్నాడండి, భూకంపములు కలుగును, కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపుతారట. అసలు జనులు దేవుని పిల్లలను శ్రమలు పాలు చేసి చంపటం ఏంటండి?
దేవుని పిల్లలను జనులు శ్రమలు పాలు చేసి ఎందుకు చంపుతారండి? చంపాల్సిన అవసరం ఏంటి? ఆదిమ సంఘం ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందండి? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? శ్రమలు కాదండి, మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు, ఘోరమైనటువంటి శ్రమలు ఆదిమ సంఘం ఫేస్ చేసిందండి. చంపారా? క్రైస్తవుల్ని చంపారండి? చంపలేదా? 12 మంది అపోస్తులు హతసాక్షులేనండి. అపోస్తులైన పౌలు హతసాక్షేనండి. స్టెఫన్ని చంపేశారండి. బోల్డ్ అంతమంది క్రైస్తవుల్ని హెస్బిషన్ కాలంలో ఘోరంగా, అతి కిరాతకంగా చంపేసేసారండి రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని. వేదనలు ఉంటాయని చెప్పాడండి, మహాశ్రమలు ఉంటాయని చెప్పాడండి. నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. జనులు విశ్వాసులను ఎప్పుడు ద్వేషిస్తారండి? జనులు విశ్వాసులను ఎప్పుడు ద్వేషిస్తారు? లోకస్తులు విశ్వాసుల్ని ద్వేషిస్తారా? ద్వేషిస్తారు. ఎప్పుడు ద్వేషిస్తారు? వాళ్ళు నడిచినట్లుగా మనం నడవనప్పుడు, వాళ్ళు సంతోషపడే వాటిల్లో మనం పడినప్పుడు, వారు వెళ్ళిన మార్గాల్లో మనము వెళ్ళనప్పుడు, వారు చేసేదాన్ని మనం సపోర్ట్ చేయనప్పుడు ఏం చేస్తారు? మనల్ని వాళ్ళు ఏం చేస్తారమ్మా? హవిలా ఏం చేస్తారు? ఏం చేస్తారు? ద్వేషిస్తారు. వాళ్ళు సినిమాకి వెళ్తారు. సినిమాకి రండి అశోక్ మనం సినిమాకి వెళ్దాం రండి అని అన్నాడు ఫ్రెండు. అని నేను రానండి అన్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఈయన పెద్ద పవిత్రుడని, ఈయనేదో నీతిమంతుడని, నీ సంగతి మాకు తెలియదంట్రా, నువ్వు సినిమాకి ఒక్కసాట పట్టుకుంటే సరిపోయిందంట్రా అనేస్తాడు అనమాట. ఇక అది ఎలా ఉండిద్ది మనకి? ఇంకా నేనేదో తప్పు చేశానంట, ఇంకా నేనేదో మంచివాడిని కాదంట, నేను సినిమాకి రాకపోయేసరికి ఎన్ని అనేసాడో చూడరా అని చెప్పేసి బాధపడతా ఉంటాం. ఇప్పుడు తప్పు చెయ్యకుండా ఉన్నందువల్ల శ్రమ వచ్చిందా? తప్పు చేయడం వల్ల శ్రమ వచ్చిందా? చెయ్యకుండా ఉన్నందువల్ల శ్రమ వచ్చింది, నిందొచ్చింది, వేదన వచ్చింది. అందుకన్నాడు, అనేకుల వలన ఏం చేయబడతారట మీరు? నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మంచి చేయడం వలన, నీతిగా బ్రతకడం వలన, సత్య సంబంధమైన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుసరించడానికి నిర్ణయం తీసుకొని దీక్షతో నువ్వు కొనసాగడం వలన అనేక మంది లోకస్తులు నిన్ను ద్వేషించే అవకాశం ఉంది, నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది, నిన్ను వేధించి హింసించే అవకాశం ఉంది. అదే నీకు సూచన. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా బ్రతుకుతున్నావా లేదా అనే దానికి అదే సూచన. అది వాళ్ళు ద్వేషిస్తున్నారంటే నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు అని. రైట్. 10వ వచనంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అది మోసం చేస్తున్నారా ఈరోజు? అబద్ధ ప్రవక్తలు చేస్తున్నారా? చేయటం లేదా? బోల్డ్ ఎంతమంది అనేక విధాలుగా మోసం చేస్తున్నారు. బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, యేసుప్రభు వారు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ఆత్మ ఒక్కడే. కానీ కోటాను కోట్ల సంఘాలు, వేలాదికి వేల సిద్ధాంతాలు, రకరకాల పద్ధతులు, రకరకాల విధానాలు. బైబిల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే బైబిల్ ఉంది. దేవుళ్ళు ఒక్కడే దేవుడు. నిరీక్షణ ఒకటే నిరీక్షణ. విశ్వాసము ఒక్కటే. మరి ఇన్ని సంఘాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని విధానాలు, ఇన్ని పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అబద్ధ ప్రవక్తల మోసం వలన వచ్చినాయి. వాళ్ళు మోసం చేయటం వల్ల సాతాను అబద్ధ ప్రవక్తల ద్వారా సంఘాన్ని విడగొట్టేశాడు, దేవుని రాజ్యాన్ని పాడు చేసేసాడు. కాబట్టే యేసుప్రభువు అంటున్నాడు, ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
ప్రేమ ఎప్పుడు చల్లారిద్దట? ప్రేమ ఎప్పుడు చల్లారిద్ది? అక్రమము విస్తరించినప్పుడు ప్రేమ ఏమైద్ది? చల్లారిద్ది. అక్రమము విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిద్ది. ఏమన్నా అర్థమైందా? అంటే ఒక వ్యక్తి పట్ల ఇంకొక వ్యక్తికి ఉన్న ప్రేమ డౌన్ అయింది, లేదా ఆ ప్రేమ దిగజారింది, తగ్గిపోయింది. ఎందుకు? అక్రమం విస్తరించింది. అక్రమం అంటే ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు అమ్మా? రూత్ మేరీ చెప్పింది. అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయింది. స్వార్థం పెరిగిపోయిందనుకో ప్రేమించగలుగుతామా? ప్రేమించలేం. అసూయ పెరిగిపోయిందనుకో ప్రేమించగలుగుతామా? ప్రేమించలేం. అంతేనమ్మా? సెల్ఫిష్నెస్ బాగా పెరిగిపోయిందనుకో ఒక వ్యక్తిలో, తన సొంత స్వార్థాన్ని చూసుకుంటున్నాం అనుకో, మనం ఇతరులను ప్రేమించగలుగుతామా? ప్రేమించలేం. అది అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది. పూర్వకాలంలో సుబ్బాయమ్మ ఉంది, బహుశా మన అందరికంటే పెద్దది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరిలో కంటే, మమ్మ కంటే కూడా పెద్దదే ఉండదు. పూర్వకాలంలో కుటుంబాల్లో ఎలాంటి ప్రేమలు ఉండేయమ్మా? ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ కుటుంబాల్లో ఆ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, వాళ్ళ మధ్యలో ఎలాంటి ప్రేమలు ఉండేవి? ఇప్పుడు ఎలాంటి ప్రేమలు ఉన్నాయి? అప్పుడున్న ప్రేమలకి ఇప్పుడున్న ప్రేమలకి ఏమైనా డిఫరెన్స్ ఉందమ్మా? లేదా? అప్పుడు ఎలాంటి ప్రేమలు ఉండేవి? కపటం ఉండేది కాదు, ద్వేషం ఉండేది కాదు, అసలు స్వార్థం ఉండేది కాదు. ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు. ప్రేమ అంటే ప్రేమే. చాలా అంటే ఒక ఇంట్లో ఏదైనా ఎవరికైనా హెల్త్ బాగాలేదని తెలిస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గుంపుగూడి వాళ్ళ విషయంలో ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? పక్కింట్లో చచ్చిపోయాడని తెలిసినా కూడా మన ఇంట్లో చక్కగా భోజనాలు చేసుకొని తినే పరిస్థితులు ఇప్పుడు. హ్యాపీగా, అరే చచ్చిపోయాడు, ఎలాగో చచ్చిపోయేదే కదా అంటే కానిరా, ఏముందిలేరా. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఏమైపోయిందంటే చల్లారిపోయింది. మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది, ఇండివిడ్యువాలిటీ వచ్చేసింది, లవింగ్ లేదు. త్యాగం లేదు. అంటే ప్రేమ అనేది దేనికి సంబంధించిందంటే ఎక్కువగా ఇవ్వడానికి సంబంధించిందే. ప్రేమ అనేది పుచ్చుకునేది కాదు. ప్రేమ అనేది ఎక్కువ ఇచ్చేదే. ఇప్పుడు ఎక్కువగా మనం ఖర్చు పెట్టడానికి, ఇవ్వడానికి, సహాయం చేయడానికి, మేలు చేయడానికి ఆలోచిస్తామా? మనకే ఎక్కువ మేలు కలగాలని ఆలోచన చేస్తామా? దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాం? మనకే ఎక్కువ మేలు కలగాలని ఆలోచిస్తాం తప్ప మన లైఫ్ స్టైల్ ఎక్కువగా ఇవ్వడము, సహాయం చేయడము, ప్రేమించటము అలాంటిది ఆలోచన చేస్తామా? చెయ్యం. ఒక భర్త భార్యని ప్రేమించలేకపోతున్నాడు అంటే ఏమైంది అక్కడ? స్వార్థం పెరిగిపోయింది. ఒక భార్య భర్తను పోతుంది అంటే ఏదో స్వార్థం అవ్వచ్చు, లేకపోతే ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, పెరిగిపోయింది. ప్రేమ లేదు అంటే ఇవి ఉంటాయి అంతే. అక్రమము అన్నాడు. అక్రమం విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ ఏమైపోయింది? అక్రమం అంటే ఇదే, క్రమము లేకుండా మన చెడ్డ గుణాలను పెరిగిపోయినాయి మనలో. అది అక్రమంగా ఉంటే పిల్లల్ని ప్రేమించలేము, తల్లిదండ్రులని ప్రేమించలేము, ఎవరిని ప్రేమించలేం. మనలో నిస్వార్థం ఉంటే, నిజమైన ప్రేమ ఉంటే ఎవరినైనా ప్రేమించగలుగుతాం. ప్రేమతోనే బ్రతుకుతాం, ప్రేమతోనే జీవిస్తాం. అది రైట్. అంటే కొన్ని సూచనలు యేసుప్రభువు వారు చెప్పాడు, వాటిని మనం చదువుతున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడను. అంటే స్టార్టింగ్ అనేది అందరి జీవితాల్లో జరుగుతుంది. ప్రసంగిలో అన్నాడు, ఆరంభము కంటే
అంతము మేలు అన్నాడు ప్రసంగి గ్రంథకర్త. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభం ఎవరైనా చేస్తాం, ఎవరైనా బాప్టిజం అవుతాం, దేవుని బిడ్డలం అవుతాం, దేవుని కుమారులం అవుతాం, దేవునిలోకి ప్రవేశిస్తాం. దాన్ని ఎప్పటి వరకు కొనసాగిస్తే మేలు? దాని చివరి వరకు, అంటే మనం చనిపోయే వరకు. అది దేవుని బిడ్డలం అయ్యాం, నిబంధన చేసుకున్నాం, ప్రమాణం చేసుకున్నాం, దేవునితో నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధనను మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి అనుసరించడం అనేది ఎప్పటి వరకు కొనసాగాల్సిన అవసరం ఉంది? చివరి వరకు. అందుకన్నాడు అంతము వరకు సహించిన వాడెవడో. అసలు ఈ సహనం ఎక్కడి నుంచి వచ్చింది? సహనం గురించి ఎందుకు చెప్పాడమ్మా? సహనం గురించి ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో అంతా సహించడమే, అంత ప్రేమించడమే, అంత ఓర్చుకోవడమే. మా పెదనాన్న అనేవాడు, ఓర్పు గొప్పదిరా అని. ఓర్పు గొప్పదేనమ్మా. మా పెదనాన్న అంటే ఆయన నాకు బహుశా 15 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన. అప్పటికే ఆ మాట నా చెవుల్లో వినబడేటట్టుగా అనేసేవాడు. ఫుల్గా తాగుతాడు. వచ్చి ఎవరైనా మా నాన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక దెబ్బేస్తే ఆయన అంటాడు, అప్పుడు అంటాడు, ఒక దెబ్బేసిన తర్వాత రే ఓర్పు గొప్పదిరా అంటాడు. ఎప్పుడు ఒక దెబ్బేస్తారు, లేకపోతే ఏదో ఒకటి అంటారు, అన్నప్పుడు అంటాడు ఆయన ఓర్చుకొని ఆయన ఏమనుకుంటా, పెద్దోడు అందరికంటే పెద్దోడు కదా, ఫుల్గా తాగేసాడు, ఓర్పు గొప్పదిరా అంటాడు. నా చెవుల్లో ఇప్పటికీ ఆ మాట, ఆయన వాయిస్ ఇప్పటికీ వినపడతానే ఉంటుంది, ఓర్పు గొప్పదిరా, ఓర్పు గొప్పదిరా అని. ఆయన తాగి మాట్లాడేదే. కానీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే, వాక్యానుసారంగా ఆలోచిస్తే 100% మనము ద్వేషించబడిన, అపహసించబడిన, అన్యాయం చేయబడిన, మోసగించబడిన ఓర్పు అనేటువంటిది మన జీవితాలని స్ట్రాంగ్గా నిలబెడుతుంది ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు అనే ఒక అద్భుతమైన లక్షణాన్ని మన జీవితాల్లో క్రియేట్ చేస్తుంది, సెట్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. ఓర్పు అనేది విశ్వాసానికి కలిగే పరీక్ష వలన మనకి కలుగుతుంది. మనం ఎంత ఓర్చుకున్నామో శ్రమ వస్తేనే తెలుస్తుంది. ఎంత సహించే వాళ్ళమో ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. మనం ఎంత నిజంగా ఓర్పు సహనంతో బ్రతుకుతున్నామో మన పట్ల అసహ్యంగా, అసభ్యంగా మన పట్ల ఒక వ్యక్తి ప్రవర్తిస్తేనే మనకు తెలుస్తుంది తప్ప ఏమి లేకుండా ప్రశాంతంగా, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, హాయిగా మనం ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే మనం ఎంత ఓర్చుకునే వాళ్ళమో తెలుస్తుందమ్మా? తెలియదు. కాబట్టి ఇక్కడ అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అంతము వరకు సహించేవాళ్ళు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రవక్తల ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతము ఎప్పుడు వస్తుందో లాస్ట్లో ఒక సూచన చూసాం, చాలా సూచనలు చూసాం. లాస్ట్లో ఒక సూచన ఉంది. ఏంటి ఆ సూచన అంటే, ఇప్పుడు ఇవన్నీ నేను రాయలేదు బోర్డు మీద, సమయం లేదని ఈ పేర వరకు చదువుకొని మనం ముగించుకుంటాం. కాబట్టి చివరిలో ఒక సూచన ఏముంది అంటే, రాజ్యస్వార్త, ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడను. దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త. దేవుని రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో ప్రవేశం ఉంది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి, ఎలా ప్రవేశిస్తాడు, ఎలా రక్షణ పొందుతాడు, చివరి వరకు ఆ వ్యక్తి ఎలా కొనసాగాలనే విషయాలు రాజ్య సువార్త, రాజ్య సభ్యత్వం గురించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రకటించబడతాయి, ఒక వ్యక్తికి తెలియపరచబడతాయి. అటు తర్వాత ఏమొస్తుందట, అంతము వచ్చును అన్నమాట. కాబట్టి 4 నుంచి 14 వచనాల్లో ఏ విషయాన్ని మనం చూడవచ్చు? యేసుక్రీస్తు ప్రభు సమాధానం
శిష్యులు అడిగిన ప్రశ్నలకు క్రీస్తు ప్రభు సమాధానం. మొదటి వచనంలోనేమో దేవాలయాన్ని గురించి యేసుక్రీస్తు వారికి శిష్యులు వివరించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. అదేంటంటే, మీరు చూస్తారు, మీరు ఏం చూస్తే మీరు చూస్తున్న ఈ దేవాలయము ఏం చేయబడుతుంది అన్నాడు. రాతి ఒకటైనా నిలువబడకుండా పడద్రోయబడుతుంది అన్న విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు బహుశా షాక్ అయ్యారు. సడన్గా షాక్ అయిపోయి, అదేంటి ప్రభు ఎలా అనేసాడని సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏకాంతంగా ఒలివ కొండ దగ్గర ప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మరి మీరు చెప్పారు కదా, వాటికి సంబంధించి అవి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వాటికి సూచనలు ఏవి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అని చెప్పేసి ప్రభువుని అడిగారనమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సమాధానం చెప్పాడు. ఇవి ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అన్న విషయాన్ని 4వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్ని మనం ఆ సూచనల్లో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉందో, ఎలా మోసపోకుండా ఉండాల్సిన అవసరం ఉందో, మోసగించబడద్దు అని చెప్పాడు. అంతము జరగవలసినవి జరుగుతాయి కానీ, జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. మరి ఏం జరుగుతుందట? జనం మీదకి జనం వస్తారట, రాజ్యం మీదకి రాజ్యం వస్తారట, అక్కడక్కడ కరువులు వస్తాయట, భూకంపాలు వస్తాయట. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మీకు ఆత్మీయంగా విశ్వాస సంబంధమైనటువంటి జీవితం మీరు జీవిస్తున్నప్పుడు ఇవి మీకు స్టార్ట్ అవుతాయి. లోకంలో బ్రతుకుతున్నప్పుడు, అన్ని జనుల మధ్య బ్రతుకుతున్నప్పుడు మోసపరచబడడానికి బోల్డని ప్రయత్నాలు మీ మీద ప్రయోగాలు జరుగుతాయి. మీరు మోసపరచనియొద్దు, మోసపోవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత నా నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారన్నాడు. అది జరిగితే మన జీవితంలో మనం కరెక్ట్ వేలో ఉన్నాం. ఎవరు మనల్ని ద్వేషించడం లేదు, ఎవరు మనల్ని అసూయపరచడం లేదు, పట్టడం లేదు మన పట్ల. ఎవరు కూడా మన విషయంలో అందరూ ప్రేమించే వాళ్ళే ఉన్నారు. అంటే మనం కరెక్ట్ వేలో లేం. ఎక్కడో మనం మనుషులను సంతోషపెట్టే యాక్టింగ్ లైఫ్ మనలో ఉందని అర్థం. అమ్మ, అర్థమైందా నేను అన్నమాట? అర్థమైందమ్మా? ఎవ్వరు మనల్ని ద్వేషించటం లేదు, ఎవ్వరు మనల్ని ఏ విధంగానూ మనల్ని బాధ పెట్టడం లేదు. అందరికీ మనం నచ్చుతున్నామంటే ఏం జరుగుతుందనమ్మా సంధ్య? ఏం జరుగుతుంది? అందరికీ నచ్చుతున్నాం, ఎవరు మనల్ని బాధ పెట్టలేదంటే అర్థం ఏంటి? ఒకటి, మనం లేచిన కానించి తప్పులన్నా చేస్తూ ఉండాలా, లేదంటే నీతిగా అన్నా బ్రతుకుతూ ఉండాలి. నీతిగా బ్రతుకుతున్నా సరే అందరికీ నచ్చం. సరే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే ప్రేమ తగ్గిపోవడానికి కారణం, ప్రేమ లేకుండా పోవడానికి కారణం. ప్రేమ అనేది భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకి కానీ, తల్లిదండ్రుల మీద పిల్లలకు కానీ, పిల్లల మీద తల్లిదండ్రులకు కానీ, ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అక్రమమైన జీవితం, క్రమము లేని జీవితం, అక్రమమైనటువంటి ఆలోచనలు, క్రియలు, స్వార్థము, ఇవి రావడం వలన అలా జరుగుతుంది అన్నమాట. చివరి వరకు ఎవరైతే సహిస్తారో, అంతం వరకు సహిస్తారో, నీతిగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, యథార్థంగా ఉండి, నిజమైనటువంటి యథార్థతతో చివరి వరకు ఎవరైతే అక్రమాన్ని, అన్యాయాన్ని, మోసాన్ని సహించి పాపం చేయకుండా జాగ్రత్త పడతారో వారు నిత్యజీవాన్ని పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. అప్పుడు చివరిగా ఒక సూచన చెప్పాడు. లోకమందంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతము వస్తుంది. ఈ విధంగా మరి ఈ ప్యాసేజీలో చెప్పినటువంటి మాటలను బట్టి మనం నీతి నేర్చుకోవచ్చా? నీతి ఉందా ఇందులో? ఉందమ్మా నీతి? ఏమి నీతి ఉంది? ఒక్క పాయింట్ చెప్పండి ఎవరైనా, ముగించేస్తాను.
ఇందులో మనం నేర్చుకునే నీతి ఏదైనా అశోక్ చెప్తాడు, ఏదైనా ఒక పాయింట్ ముగించేస్తా. మోసం చేయకూడదు. ఇందులో మనం నేర్చుకునే నీతి కావాలి. అది కాదు, మోసపరచబడకూడదు, అది నీతి. మోసపరచబడకూడదు. ఇంకా అమ్మా, ఒక వ్యక్తి మనల్ని, మన మీద ఉన్న ప్రేమ పోయేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. అది మన మీద ఉన్న ప్రేమ పోయేటట్లుగా, ఇప్పుడు భర్తకు భార్య మీద ప్రేమ తగ్గిపోతుందంటే ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది సంధ్య? ఏమై ఉంటుంది? ఒకవేళ నీ మీద అల్లయ్యకి ప్రేమ తగ్గిపోతుంది అనుకో, ఏమై ఉంటుంది? వెరీ గుడ్, నువ్వు చేసేది ఆయనకు నచ్చటం లేదు, ఇంకా నువ్వు ఆయన మాట వినడం లేదు. నేను ఆయన మాట వినడం లేదు కాబట్టి ఆయనకి నా మీద ఏం తగ్గిపోతుంది? ప్రేమ తగ్గిపోతుంది. అప్పుడు ఒకవేళ ఆయన మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది అనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు నచ్చినట్లుగా ఉండడం లేదు, అంతే, ఇంకా ఆడేం లేదు. ఎవరైనా ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాం అంటే వాళ్ళు మనకు నచ్చినట్లుగా లేరు అని నేను అర్థం. ఓకే, కాబట్టి నీతి అన్నమాట. మనం ఫస్ట్ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి, కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. తర్వాత సంఘస్థు, తర్వాత జనులు, పొరుగువారు అందరూ. ఆ తర్వాత హై స్థాయి ఏంటంటే శత్రువులను కూడా మనము ప్రేమించగలగాలి. ఇలా దేవుని నీతి ఈ ప్యాసేజ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మన అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.